ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ టేస్టీ రైస్ ఖీర్. దీని ముజఫర్ అని కూడా అంటారు. ఇది పెళ్ళిళ్ళలో ఎక్కువగా సర్వ్ చేస్తారు. సో పదండి దీన్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను 3 లీటర్లు ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాను. పాలను లో మీడియం హీట్లో బాగా మరిగించుకోవాలి. పాల క్వాంటిటీ సగం అయ్యేంత వరకు వీటిని ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. సో ఇలా పాలు మరిగేంత వరకు మేము రైస్ ప్రిపేర్ చేసుకుందాం. సో దీనికోసం నేను ఒక చిన్న గ్లాసు బాస్మతి రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకున్నాను. సో ఇలా నానబెట్టుకున్న తర్వాత వీటిని వండుకుంటున్నాను. సో ఇలా 5 మినిట్స్లో మన రైస్ కుక్ అయిపోతాయి. సో ఇలా రైస్ కుక్ చేసుకునేటప్పుడు పాలను మర్చిపోవద్దండి. పాలు కలుపుతూనే ఉండండి, లేకపోతే అవి అడుగంటుకుంటాయి. సో ఇలా రైస్ కుక్ అయిన తర్వాత వీటిని స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మన పాలు బాగా రెడ్యూస్ అయ్యాయి, బాగా చిక్కబడ్డాయి. ఇప్పుడు ఇందులో కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసి కలుపుకుంటున్నాను. సో ఇలా రైస్ వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు చక్కెర వేసి కలుపుకుంటున్నాను. సో ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని స్లో ఫ్లేమ్ మీద ఇంకా 5 మినిట్స్ వరకు బాగా మరిగించాలి. సో ఇది మరిగేంత వరకు మేము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. సో ఇక్కడ నేను కర్బూజా గింజలు, కాజు, ఇంకా ఎండు ఖర్జూరాలను నానబెట్టి కట్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మన చక్కెర వేసుకున్నాం కదా, చక్కెర కరిగిపోయింది. చక్కెర కరిగిన తర్వాత 1 కప్పు పాలకోవా వేసి కలుపుకుంటున్నాను. సో పాలకోవా వేయడం వలన దీని టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుందాం. సో ఈ డ్రై ఫ్రూట్స్ను నేను 1 కప్పు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. దీన్ని చల్లగా సర్వ్ చేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.